నమస్తే విబిసి ఆన్ టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. బీహార్లో అభివృద్ధి పనులకు ప్రధానమంత్రి మోదీ శ్రీకారం. ఆరోగ్యం, మౌలిక సదుపాయాల అభివృద్ధి లక్ష్యంగా నూతన ప్రాజెక్టుల ప్రారంభం. రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంక్ 13,500 కోట్ల రూపాయల రుణం. సాకారం కానున్న అమరావతి ప్రపంచ స్థాయి రాజధాని స్వప్నం. కూటమి ప్రభుత్వ హయాంలో చింతలపూడి ప్రాజెక్టుకు అధిక ప్రాధాన్యత. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో పనులు నిలిచాయన్న మంత్రి నిమ్మల రామానాయుడు. రాష్ట్ర బడ్జెట్ ఆమోదయోగ్యమన్న జ్యోతుల నెహ్రూ. పెట్టుబడుల ఆకర్షణకు అనుకూలమన్న జగ్గంపేట ఎమ్మెల్యే. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీహార్ పర్యటనలో భాగంగా సుమారు 12,100 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఆరోగ్యం, మౌలిక సదుపాయాలకు ప్రధాన ప్రోత్సాహకంగా 1,260 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించనున్న ఎయిమ్స్ కు ప్రధాని శంకుస్థాపన చేశారు. ఇది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఆయుష్ బ్లాక్, మెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్, నైట్ షెల్టర్ తో పాటు రెసిడెన్షియల్ సౌకర్యాలను కలిగి ఉంటుంది. ఇది బీహార్ ఇంకా సమీప ప్రాంతాల ప్రజలకు తృతీయ ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను అందిస్తుంది. రోడ్డు, రైలు విభాగాల్లో కొత్త ప్రాజెక్టుల ద్వారా ఈ ప్రాంతంలో కనెక్టివిటీని పెంచే లక్ష్యంతో దాదాపు 5,070 కోట్ల రూపాయల విలువైన బహుళ జాతీయ రహదారి ప్రాజెక్టులకు ప్రధాని మంత్రి ప్రారంభోత్సవం చేశారు. అసెంబ్లీ సమావేశాలలో భాగంగా ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ చింతలపూడి ఎత్తిపోతల పథకం పురోగతిపై అడిగిన ప్రశ్నకు మంత్రి నిమ్మల రామనాయుడు సమాధానమిచ్చారు. ఎన్డీఏ ప్రభుత్వం చింతలపూడి ప్రాజెక్టుకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని, అవరోధాలను అధిగమించేందుకు 5 నెలల పాలన కాలంలోనే ముఖ్యమంత్రి 6 సార్లు సమీక్ష చేశారని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014-19 గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే చింతలపూడి ప్రాజెక్టుకు ప్రాధాన్యత ఇచ్చారన్నారు. గత ప్రభుత్వ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేయడంతో పనులు నిలిచిపోయాయన్నారు. వైసీపీ అధికారంలో ఉండగానే చింతలపూడి ఎత్తిపోతల ప్రాజెక్టుకు జాతీయ హరిత ట్రిబ్యునల్ 73 కోట్ల పెనాల్టీ విధించిందని, 3 నెలల్లో అనుమతులు తీసుకోవాలని చెప్పినా పట్టించుకోకపోవడంతో ప్రాజెక్టు పనులు 3 సంవత్సరాలు నిలిచిపోయాయని తెలియజేశారు. సభ్యులు కూడా 2014-2019లో ఈ యొక్క పనులు పురోగతి ఉన్నాయి. 2019-2024లో ఈ పనులు ఆగిన మాట వాస్తవమా అని ఆయన కూడా అడగడం జరిగింది అధ్యక్ష. వాస్తవం అధ్యక్ష, ఎందుకంటే 2018లో, ఎందుకంటే ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ప్రాధాన్యతలో చింతలపూడిని ముందుకు తీసుకెళ్తూ ఉంటే ఆ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రతిపక్షంలో ఉండి ఆ రోజు తన అనసూయల చేత ఆ రోజు చింతలపూడి ఎత్తిపోతల మీద, పట్టిసీమ మీద, పురుషోత్తపట్నం మీద కూడా ఎన్జీటీకి కేసులేసి ఈ పథకాలు పూర్తవుతే తెలుగుదేశం ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని ఆ రోజు నిలుపుదల చేసేటువంటి విధంగా ఆ రోజు వైఎస్ఆర్సీపీ పనిచేసినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఆ రకంగా 2018లో ఎన్జీటీ వేసినటువంటి కేసు ఫలితంగా 2021 డిసెంబర్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎన్జీటీ ఏదైతే 73 కోట్ల రూపాయలు పెనాల్టీ విధించడంతో పాటు ఏదైతే 3 నెలల్లో పర్యావరణ అనుమతులు తీసుకోమని ఆ రోజు మరి ఎన్జీటీ తీర్పునివ్వడం జరిగింది అధ్యక్ష. దురదృష్టం, ఆ రోజు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 3 నెలల్లో ఏదైతే పర్యావరణ అనుమతి తీసుకోమని చెప్పినా కూడా మరి వాళ్ళు మిగిలినటువంటి 3 సంవత్సరాల్లో కూడా ఆ పని చేయనటువంటి పరిస్థితులు, ఆ పనులన్నీ కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి వాస్తవం అధ్యక్ష. అందుచేత ఈ రోజు ఈ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఏదైతే చింతలపూడి పథకానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చేటువంటి పరిస్థితి, చింతలపూడికి ఉన్నటువంటి అవరోధాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా మరి పరిష్కరించుకుని, ఎందుకంటే మేము కూడా అధికారంలోకి వచ్చి 5 నెలల్లోనే ఈ చింతలపూడి మీద గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 6 సార్లు అయినా పర్సనల్ గా రివ్యూ చేయడం జరిగింది అధ్యక్ష. మేము కూడా 7-8 సార్లు మేము కూడా రివ్యూస్ ఆ కలెక్టర్స్ తోటి, ఎవరైతే ల్యాండ్ ఎక్వేషన్ ఏదైతే ప్రాబ్లం ఉందో వాళ్ళందరితో కూడా రివ్యూ చేసి మరి చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా క్లియర్ గా మొన్న రివ్యూలో కూడా చెప్పడం జరిగింది. ఎత్తిపోతల్లో చింతలపూడి ప్రాధాన్యత ఉంది కాబట్టి దీనికి కూడా ఒక ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ గా ఒక 2,500 కోట్ల రూపాయలతోటి ఫస్ట్ ఫేజ్ లో మనం దానికి నిధులు కేటాయించి ఒక 3 లక్షల ఎకరాలకి తాగునీరు, అదేవిధంగా త్రాగునీరు అందించేటువంటి విధంగా దీనికి ముందుకు తీసుకెళ్లమని చెప్పేసి కూడా మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఆయన ఆదేశాలకు అనుగుణంగానే మొన్న పెట్టినటువంటి బడ్జెట్ లో కూడా నిధుల సమస్య ఉన్నప్పటికీ కూడా చింతలపూడి పథకానికి ఆ నిధులు కూడా మన బడ్జెట్ లో మరి కేటాయింపులు జరిగినటువంటి పరిస్థితి కూడా మీకు తెలుసు కూడా అధ్యక్ష. అదేవిధంగా ఏదైతే ఇంకా సేకరణకు సంబంధించి ఇంకా 934 ఎకరాలు ఇంకా సేకరణ చేయవలసి ఉంది అధ్యక్ష. ఇందులో కూడా మరి 4 రకాలుగా, అంటే ఒకటి, కొంతమంది రైతులు కోర్టులకు వెళ్లి స్టేలు తెచ్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది రైతులు కోర్టులకు వెళ్ళకపోయినా ఫిజికల్ గా అక్కడ ఏదైతే వాళ్ళకి ఇచ్చినట్టు అవార్డు ఏదైతే ఉందో అది అమౌంట్ సరిపోవట్లేదని కొంతమంది
ఫైట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కొంతమందికి అథారిటీకి కూడా మన డబ్బులు చెల్లించినటువంటి పరిస్థితి ఉంది. ఇది ఏదైతే కేటగిరీల వైడ్ గా డివైడ్ చేసి ఆ సంబంధిత అధికారులకి ఆ భూసేకరణ పనులు కూడా ఒక 3 నెలల్లో పూర్తి చేయాలనేటువంటి ఒక టార్గెట్ కూడా పెట్టుకుని ఖచ్చితంగా ఈ యొక్క ఏదైతే చింతలపూడి ఎత్తిపోతల పథకం ఏదైతే ఉందో ఈ ఆర్థిక సంవత్సరంలోనే పునఃప్రారంభించి నెక్స్ట్ ఇయర్ కి కొంతమేరైన నీరిచ్చి ఒక 2 years లో ఈ చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలనేటువంటి కృతనిశ్చయంతో ఈ ప్రభుత్వం గత 5 నెలల నుంచి కూడా పనిచేస్తూ ఉన్నటువంటి పరిస్థితిని కూడా మీ దృష్టికి తీసుకొస్తూ ఉన్నాను అధ్యక్ష. రాష్ట్ర బడ్జెట్ ఆమోదయోగ్యంగా ఉందని టీటీడీ బోర్డు మెంబర్ జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. కూటమి ప్రభుత్వం మొదటిసారిగా బడ్జెట్ ను ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన జగ్గంపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపేందుకు, అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని ప్రజలకు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పెట్టుబడులను ఆకర్షించేందుకు దోహదపడుతుందన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచిందని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలతో అస్తవ్యస్తమైన వ్యవస్థలను గాడిలో పెడుతూ ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా ప్రభుత్వం పనిచేస్తుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మారిశెట్టి భద్రం, పోతుల మోహన్ రావు, మంగరౌతు రామకృష్ణ, కొత్త కొండబాబు, దాసిరి తమ్మన్న దొర, వేములకొండ జోగారావు, గోడె బాల తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. మీడియా సోదరులకి, పత్రికా సోదరులకి, అలాగే పెద్దలు, నా తోటి మిత్రులందరికీ బడ్జెట్ శుభాకాంక్షలు. నిన్నటి రోజు ఎన్డీఏ ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఆ బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి విధానం కానీ, బడ్జెట్ యొక్క కూర్పు కానీ చూసినట్టయితే గతంలో ఇప్పుడు కూడా ఇంత ప్రజలకు అనువైనటువంటి బడ్జెట్, అందుబాటులోకి వచ్చేటటువంటి బడ్జెట్ ఇదే అని మాత్రం సగర్వంగా చెప్పుకోవచ్చు. అన్ని వర్గాలకే కూడా ఒక పక్క పూర్తి స్థాయి సంక్షేమాన్ని అందించడానికి, రెండో పక్క అభివృద్ధిని కొనసాగించుకుంటూ ముందుకు వెళ్ళడానికి, మూడో పక్క ఒక నమ్మకంతో సంపదను సృష్టించుకోవడానికి, అంటే పెట్టుబడులను ఆకర్షించడానికి ఈ బడ్జెట్ అంత సమర్థవంతంగా రూపొందించినటువంటి పరిస్థితి. కైసిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో కైసిక ద్వాదశి ఆస్థానం వైభవంగా జరిగింది. వేకువజామున 4:30 నుండి 5:30 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ఉగ్ర శ్రీనివాసమూర్తి ఆలయ మాడవీధుల్లో భక్తులను కటాక్షించారు. వెంకట తురేవర్ స్నపన బేరంగా పిలిచే ఉగ్ర శ్రీనివాసమూర్తిని శ్రీదేవి భూదేవి సమేతంగా ఒక్క కైసిక ద్వాదశి రోజు మాత్రమే సూర్యోదయానికి ముందు మాడవీధులలో ఊరేగిస్తారు. అనంతరం స్వామి అమ్మవార్లను బంగారు వాకిలి చెంత వేంచేపు చేసి అర్చకులు పురాణ పఠనంతో కైసిక ద్వాదశి ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. పురాణాల ప్రకారం శ్రీ వైష్ణవ క్షేత్రాల్లో నిర్వహించే ముఖ్యమైన పర్వదినాల్లో కైసిక ద్వాదశి ఒకటి. శ్రీ వరాహ పెరుమాల్ కైసిక పురాణంలోని 82 శ్లోకాలతో శ్రీభూదేవి కథగా చెప్పిన రోజును కైసిక ఏకాదశిగా పిలుస్తారు. ఈ కార్యక్రమంలో శ్రీ శ్రీ చిన్నజీఆర్ స్వామి, టీటీడీ అడిషనల్ ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, సివిఎస్ఓ శ్రీధర్, డిప్యూటీ ఈవో లోకనాథం, పెష్కర్ రామకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు. కార్తీక ద్వాదశి సందర్భంగా ఉగ్ర శ్రీనివాసమూర్తి శ్రీదేవి భూదేవి సమేతుడై సూర్యోదయం ముందే తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ వేంచేసి ఉన్నారు. సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే ఇటువంటి దినం వస్తుంది, ఇటువంటి రోజు వస్తుంది. తర్వాత లోపల ఆస్థానం జరుగుతుంది, పురాణ పఠనం జరుగుతుంది. సో భక్తులందరూ కూడా ఉదయాన్నే చాలా భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకోవడం జరిగింది ఆల్రెడీ. సో ఇది చాలా ప్రత్యేకమైన రోజు, ఎందుకంటే స్వామివారు ఉగ్ర శ్రీనివాసమూర్తి ఒకరోజు మాత్రమే సంవత్సరంలో ఇలా తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ వస్తారనమాట. సో అందరూ కూడా చాలా భక్తి శ్రద్ధ, వాతావరణం కూడా చిన్న చిరుజల్లు కూడా పడుతుంటే చాలా ఆహ్లాదకరంగా స్వామివారు తిరుమాడ వీధుల్లో విహరించడం జరిగింది. ఓం నమో వెంకటేశ్వర. అమరావతిలో ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంక్ 13,500 కోట్ల రూపాయల రుణాన్ని మంజూరు చేసింది. అమరావతి డెవలప్మెంట్ ప్రాజెక్టు కోసం ఈ రుణాన్ని అందజేసేందుకు ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంకులు సంయుక్తంగా అంగీకారం తెలిపారు. ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంకు, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ అధికారుల మధ్య న్యూఢిల్లీలో జరిగిన చర్చలు సానుకూలంగా ముగిశాయి. అమరావతి సమగ్ర స్థిరమైన రాజధాని నగర అభివృద్ధి కార్యక్రమం పేరుతో ఈ రుణం మంజూరు అయింది. విశాఖ గాజువాక సీతారాం నగర్ లో నివసిస్తున్న ఓ మహిళపై అత్యాయత్నం జరిగింది. ఒక ఇంట్లోకి 2 మహిళలు ప్రవేశించి అక్కడ ఉన్న మహిళపై దాడి చేసి గొంతు కోసేందుకు ప్రయత్నించారు. దీంతో ఆమె గొంతుపై గాయాలయ్యాయి. ఏడాది చిన్నారిని అపహరించేందుకు దుండగులు ప్రయత్నించినట్టుగా భావిస్తున్నారు. బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో 2 మహిళలు స్కూటీపై పరారయ్యారు. ఇదో కాదు ఎక్కడే వేసేసారు బయట. అంటే దేని గురించి వచ్చి ఉంటారండి? పాపకోసమనండి, ఎందుకంటే నన్ను పట్టుకొని పోయడానికి ట్రై చేస్తున్నారు కదా, ఆవిడకేమో సైడ్ చేస్తున్నారు, వెళ్ళి తీసుకో. అప్పుడు నాకు అర్థమైందండి వీళ్ళు అక్కల కోసం దేనికోసం రాలేదు, పాప కోసం వచ్చారు వాళ్ళు. ఎందుకంటే కొత్తగా నేను ఫస్ట్ టైం చూడడం, ఎందుకంటే ఇప్పుడు చూస్తూ ఉంటాం కదండి మేము, కానీ ఫస్ట్ టైం చూసాను. వాళ్ళు ఏంటంటే నేను ఇంట్లో పడిపోవడం వల్ల వాళ్ళు ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకున్నారు. నేను బయటికి స్టాండ్తో వెళ్ళడం ఇవన్నీ చూడడం వల్ల ఇక్కడే, ఎందుకంటే ముందు రోజే 3 టైమ్స్ రావడం వల్ల నెక్స్ట్ డే అటాక్ చేయడానికి బాగుంటుందని వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు పక్కాగా. భారతీయ సాంప్రదాయాల ప్రకారం కార్తీక పౌర్ణమి పర్వదినం చాలా విశేషమైనది. ఆ రోజు ఉపవాసాలు, శివాభిషేకాలు, ఆలయాల సందర్శన మంచి ఫలితాన్నిస్తాయి. ప్రత్యేకించి స్త్రీలు సాయంత్రం దీపారాధన చేయడం మరింత మంచిది. కార్తీక పౌర్ణమి రోజు చంద్రోదయం అయ్యాక 365 ఒత్తులతో దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిదని పురాణాలు చెబుతున్నాయి. కార్తీక పౌర్ణమి రోజున చంద్రుడు కృతికా నక్షత్రంతో కలిసి ఉంటాడు. కృతికా నక్షత్రం అగ్నికి ప్రతీక కాబట్టి ఆ రోజున అగ్ని ఆరాధన విశేష ఫలితాన్నిస్తుందని చెబుతున్న విశాఖ శంకర్ మఠం వేద పాఠశాల అధ్యాపకులు కందుకూరి బాలసుబ్రహ్మణ్య శర్మతో మా ప్రతినిధి శ్రీదేవి మరింత సమాచారం అందిస్తారు. కార్తీక మాసంలో మరో విశిష్టమైనటువంటి పర్వదినం కార్తీక పౌర్ణమి. మరి ఆ పౌర్ణమి రోజున ఎలాంటి పూజలు చేస్తారు, ఎలాంటి దీపారాధన, ఎన్ని దీపాలు, ఇటువంటివి అన్నిటి కూడా అంశాలకు సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి విశాఖలోని ద్వారకా నగర్లో ఉన్నటువంటి శంకరమఠం వేద పాఠశాల అధ్యాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కందుకూరి బాలసుబ్రహ్మణ్యం శర్మ గారు మనతో పాటు ఉన్నారు. శర్మ గారు నమస్తే అండి. నమస్కారం అమ్మా. మనకి కార్తీక పౌర్ణమి వస్తుంది. ఈ కార్తీక పౌర్ణమి 15వ తారీఖున వస్తుంది.
ఈ 15వ తారీఖున సాధారణంగా పౌర్ణమి అంటే మనకి చంద్రుని చేసే పూజలు అంటారు. ఏంటి దీనికి పౌర్ణమికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి? కార్తీక మాసంలో ప్రతి ఒక్క దినాన్ని కూడా మనం చాలా విశిష్టమైనదిగా ప్రాధాన్యమైనదిగా గుర్తిస్తాం కదా, అలాగే పౌర్ణమి కూడా ఒకటి ఉంటుంది. వందే శంభుమమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవహ్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఈ కార్తీక పౌర్ణమి నవంబర్ 15వ తారీఖు వచ్చింది. ప్రతి పౌర్ణమికి కూడా సనాతన సాంప్రదాయాలని అనుసరించి ఈరోజు విశేషించి సాయంకాలం వేళ దీపారాధన చేస్తారు. ముఖ్యంగా ఈరోజు ఉపవాసాలు చేయడం, అలాగే ప్రొద్దున్న అలాగే సాయంకాలం దీపారాధన చేసుకోవడం, ఉపవాసం చేయడం, శివాభిషేకం చేసుకోవడం, వీలైన వారు శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవడం, జ్వాలాతోరణం అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది సాయంకాలం గుడిలో. ఏ గుడిలో జ్వాలాతోరణం జరుగుతుందో ఆ జరిగే చోటకు వెళ్ళి ఆ జ్వాలాతోరణంలో పాల్గొనడం అత్యంత శుభప్రదం. ముఖ్యంగా స్త్రీలు ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని ఉపవాసం చేస్తారు. అలాగే కార్తీక మాసంలో మరీ విశేషించి ప్రతిరోజు దీపారాధన చేసుకోవాలి. దీపారాధన చేసుకోలేని వారి కోసం ఈ కార్తీక పౌర్ణమి నాడు కనుక 365 ఒత్తులతో సాయంకాలం సంధ్యా సమయం దాటిన తర్వాత చంద్రోదయం అయ్యి ఉన్నటువంటి శుభవేళలో ఈ కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని దీపారాధన చేసుకోవాలి. సహజంగా మనకి ముఖ్యంగా భారతీయ సనాతన సాంప్రదాయంలో అగ్ని ఆరాధన అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది. కేవలం భారతీయులకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి సాంప్రదాయం ఈ విశేషం. ఏమిటి అంటే అగ్ని ఆరాధన. ఈ కృత్తిక సంబంధంగా వచ్చే పౌర్ణమి, ప్రతి పౌర్ణమికి దీపారాధన చేయవచ్చు. కానీ ఈ కార్తీక పౌర్ణమి విశేషం ఏమిటి అంటే ఈ రోజున చంద్రుడు కృత్తికా నక్షత్రంతో కలిసి ఉంటాడు. ఈ కృత్తికా నక్షత్రానికి అధిపతి అగ్ని కనుక ఈ అగ్ని సంబంధమైనటువంటి కార్యాలు చేయడం చాలా విశేషం. అందుచేతనే ఈ కార్తీక పౌర్ణమి నాడు ముఖ్యంగా 365 ఒత్తులతో దీపారాధన చెయ్యాలి అని చెప్తారు. పురుషులు స్త్రీలు అందరూ కూడా దీపారాధన చేయవచ్చు. విశేషించి స్త్రీలకి మాత్రం చెప్పబడింది. ఎందుచేత అంటే వారు ప్రతిరోజు దీపారాధన చేసుకుంటారు, కానీ నెలలో కొన్ని రోజులు దీపారాధన చేసుకోవడానికి అవకాశం ఉండదు. అలాంటప్పుడు 12 నెలలు సంపూర్ణంగా ప్రతిరోజు దీపారాధన చేసుకునేటువంటి వెసులుబాటు ఒక్కొక్కసారి కుదరదు. కనుక ఆ కుదరిన పక్షంలో దీపారాధన చెయ్యనటువంటి ఏదైతే పరిస్థితి ఉందో దాన్ని తొలగించుకోవడానికి 365 రోజులు కూడా శివ సన్నిధిలో దీపం వెలిగించినటువంటి పుణ్యం రావడం కోసమని ఈ కార్తీక పౌర్ణమి నాడు ఉపవాసం ఉండి సాయంకాలం నాడు 365 ఒత్తులని ముందుగానే పొద్దున్న ఆవు నేతిలో నానబెట్టుకుని చక్కగా ఆవు నేతిలో ప్రతి ఒత్తు తడిసింది అనుకుని తెలుసుకుని సాయంకాలం వేళ దీపారాధన చేయాలి. తర్వాత ఆ దీపారాధన పూర్తిగా అగ్నితత్వం అయిపోవాలి, అగ్నికి సమర్పణం అయిపోవాలి. అలాగా ఆ రోజు ఉపవాసము, కార్తీక మాసం విశేషించి దీపారాధనం, అలాగే జ్వాలాతోరణం, ఆకాశదీప దర్శనం ఇవన్నీ చేసుకోవాలి. అంటే దీపారాధన చెప్తున్నారు ఆ రోజు కార్తీక పౌర్ణమి రోజున. అది ఇంట్లో దేవుడి దగ్గర వెలిగించాలంటారా, లేకపోతే తులసి కోట దగ్గర? కొన్ని సందేహాలు ఉంటాయి చాలామందికి. సో ఎలాంటి పరిస్థితుల్లో ఆ దీపారాధన చేయమంటారు? దీపారాధన చేసేటప్పుడు ఒక ప్రత్యేకించి శ్లోకాలు కూడా ఉంటాయి. దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం పూజాదీప నమోస్తుతే. దీపము అనగా కాంతి, అలాగే శోభ, లక్ష్మీప్రదము అని చెప్తారు. లక్ష్మీ స్వరూపంగా దీపదేవతని కొలుస్తారు. అటువంటి దీపశక్తిని కార్తీక మాస పౌర్ణమి సందర్భంగా ఎవరైతే తులసి సన్నిధిలో అంటే గృహంలో కనుక దీపారాధన చేసుకునేవారు
తులసి ధాత్రి సన్నిధిలో చేసుకోవాలని చెప్తారు. అందుకనే ఆరు బయట తులసీమాత దగ్గర చక్కగా వరిపిండి, పసుపు మొదలగు చూర్ణములతో ముగ్గులు ఏర్పాటు చేసుకుని అక్కడ అరటి డొప్పతో కానీ లేదు మట్టి ప్రమిదైనా కూడా పర్వాలేదు, లేని పక్షంలో ఇత్తడి, వెండి వారి శక్తి అనుసరించి చక్కగా అక్కడ కుందుల్ని ఏర్పాటు చేసుకుని ఆ నేతిలో ఈ ఒత్తుల్ని ఉంచి దీపారాధన చేసుకోవాలి. తులసి సన్నిధిలో చేయడం వల్ల ఆ దీపారాధన ఫలం వాళ్ళకి పరిపూర్ణంగా సిద్ధిస్తుంది. అలాగే ఇప్పుడు మనకి కార్తీక మాసంలో సోమవారాలు ఉంటాయి. అలాగే మనకి కార్తీక ఏకాదశి ఉంటుంది, 2 ఏకాదశులు ఉన్నాయి, అలాగే ద్వాదశి ఉంది. సో దేనికదే ప్రభావవంతమైంది అని చెప్తూ ఉంటారు. అత్యంత ప్రభావవంతమైంది కార్తీక పౌర్ణమి అంటారు. ఏమంటారండి దీన్ని, ఎలా చూడచ్చు? కార్తీక మాసం ప్రతిరోజు కూడా పర్వదినమే. ఎందుచేత అంటే ఇది శివునికి అలాగే విష్ణువుకి ప్రీతికరమైనటువంటిది. మహేశ్వరుడు అలాగే శ్రీమన్నారాయణుడు కూడా భక్తుల్ని అనుగ్రహించే మాసం కార్తీక మాసం. ఈ ప్రతి సోమవారం అలాగే ఆర్ద్రా నక్షత్రం అలాగే క్షీరాబ్ది ద్వాదశి అనగా ఏకాదశుల తర్వాత వచ్చే ద్వాదశి, అలాగే ఈ కార్తీక మాసంలో వచ్చే గోపాష్టమి, అలాగే మాస శివరాత్రి, ఇలాగా ప్రతిరోజుని కూడా మనం లెక్కిస్తే ప్రతిరోజు కూడా ఓ పుణ్యాన్ని ఇచ్చేటువంటి ఒక సుదినం, మంచి రోజులు, పర్వదినాలు. ఇటువంటి రోజుల్లో చేసేటువంటి పూజా క్రతువులు అనంతమైన పుణ్యాన్ని మనకి అందిస్తాయి. అందుకనే అనాదిగా ఈ కార్తీక మాసం వచ్చినంతనే ప్రజలందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఆ పరమేశ్వరుని ఆరాధన చేస్తారు. అలాగే సమూహాలుగా కుటుంబ సభ్యులు కానీ స్నేహితులు కానీ కలిసి వనభోజనం అనేటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసుకుంటారు. ధాత్రి సన్నిధిలో చేసుకోవాలి. అనగా ఉసిరి చెట్టు ఉండేటువంటి ప్రాంతంలో ఈ వనభోజనాలు అనేటువంటి కార్యక్రమం చేసుకోవాలి. అలాగే ముఖ్యంగా సోమవారాలు ఉపవాసాలు చేయాలి. ఈ ఉపవాసాలు చేయలేని వారు నక్తం అనేటువంటి కార్యక్రమం ఉన్నది. అనగా పగలంతా కూడా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం చేసుకుని భోజనం చేయవచ్చు. అయితే ఎవరైనా కూడా ఈ కార్తీక మాసం మొత్తం పర్వదినాలే అయినప్పటికీ ఏదైనా విధివశాత్తు కొన్ని కారణాల చేత సోమవారాలు చేయలేకపోయినా లేకపోతే కొన్ని ముఖ్యమైన పర్వదినాలు చేయలేకపోయినా వారికి ఈ పౌర్ణమి చాలా విశేషమైనటువంటి ఫలదాయిని. కార్తీక మాసం మొత్తం చేయలేని వారు కూడా ఖచ్చితంగా ఈ కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని వారు కొద్దో గొప్ప వారి శక్తిని అనుసరించి ఉపవాసం కానీ అలాగే దీపదానం కానీ అలాగే దీపారాధన కానీ అలాగే ఆకాశదీప దర్శనం కానీ అలాగే జ్వాలాతోరణం దర్శనం కానీ అలాగే శివాలయ సన్నిధికి వెళ్ళి శివాలయంలో దీపదానం చేయడం కానీ దీపారాధన చేయడం కానీ అలాగే ఆ యొక్క స్వామిని దర్శించడం కానీ విశేషించి అభిషేకం కానీ హోమాదులు కానీ చేయించుకోవడం వల్ల చాలా విశేషమైనటువంటి ఫలం లభిస్తుంది. అందుచేత భక్తులందరూ కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాం. సో ధన్యవాదాలండి. సో ఇది మనకి కార్తీక పౌర్ణమికి సంబంధించినటువంటి విశిష్టత. మనకి శంకరమఠం వేద పాఠశాల అధ్యాపకులు అలాగే ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కందుకూరి బాలసుబ్రహ్మణ్య శర్మ గారి మాటలు విన్నాం. విశాఖ నుంచి వీడియో జర్నలిస్ట్ ప్రేమ్తో శ్రీదేవి ఫర్ BBC ఆన్ టీవీ. తిరుమల శ్రీవారిని సినీ నటుడు వరుణ్ తేజ్ దర్శించుకున్నారు. మట్కా సినిమా రేపు విడుదల కానున్న నేపథ్యంలో మూవీ టీం వివిధ పుణ్యక్షేత్రాలను సందర్శిస్తున్నారు. ఇప్పటికే విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న వరుణ్ ఎన్కో తిరుమల శ్రీవారి దర్శనం పూర్తి చేశారు. గత కొంతకాలంగా సరైన హిట్ లేని వరుణ్ మట్కాతో కంబ్యాక్ ఇవ్వాలని ఆశిస్తున్నారు. కరుణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించారు.
అందరికి నమస్కారం. ఎప్పుడులాగే స్వామివారి దగ్గరికి రావడం, దర్శించుకోవడం నిజంగా అది నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. మా కొత్త సినిమా రిలీజ్ ఉంది రేపు, అందుకే అందరం టీమ్గా వచ్చి దేవుడి ఆశీర్వాదాల కోసం వచ్చాం. అండ్ ఈరోజు తొలి ఏకాదశి అవ్వడం ఇంకా మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం. అండ్ చాలా చాలా బ్యూటిఫుల్ దర్శనం అయింది లోపల. అంతే, థ్యాంక్ యూ సో మచ్. ప్రాజెక్ట్ అంతా దేవుడి దగ్గర. శ్మశాన వాటిక అభివృద్ధి కోసం 2 ఏళ్ల క్రితం కేటాయించిన నిధులు ఏమయ్యాయో చెప్పాలని జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన 22వ వార్డు శివాజీపాలెం శ్మశాన వాటిక వద్ద నిరసన దీక్ష చేపట్టారు. 48 లక్షల రూపాయల పై చిలుకు నిధులు శ్మశాన వాటిక అభివృద్ధికి కేటాయించిన పనులు మాత్రం జరగలేదని జీవీఎంసీ అధికారులు కాంట్రాక్టర్లపై మండిపడ్డారు. రక్షణ గోడ లేకపోవడంతో శ్మశాన స్థలం ఆక్రమణకు గురవుతోందని, అయినా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి కన్నా అవినీతి జయంగా గత ప్రభుత్వం ఏదైతే విశాఖ ప్రజలు పన్నుల రూపంలో కడుతున్నటువంటి వాళ్ళ రెక్కల కష్టంతో కడుతున్నటువంటి సొమ్ముని కోటాన కోట్ల రూపాయలు కాంట్రాక్టర్ల ముసుగులో ఏదైతే దోచుకుతున్నారో గత ప్రభుత్వం దోచుకుందని కూటమి ప్రభుత్వానికి ప్రజలు పట్టం కట్టారు. అటువంటి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా 2 ఏళ్లుగా శ్మశాన అభివృద్ధి పనులు కాంట్రాక్టర్ చేయకుండా ఉంటే అధికారులు ఎందుకు మీనిమేషాలు లెక్కేస్తున్నారని చెప్పి అడుగుతా ఉన్నాం. అధికారులు ఎందుకు మౌనం వహిస్తున్నారని చెప్పి అడుగుతా ఉన్నాం. అధికారులు కాంట్రాక్టర్ల యొక్క మొండి వైఖరి కారణంగానే ఇవాళ మా వార్డులో ఉన్నటువంటి శ్మశాన వాటి కోసం ఇవాళ నిరసన దీక్ష చేపట్టాల్సి వచ్చింది. ఎక్కడైనా కానీ వార్డుల అభివృద్ధి పనులు జరగకపోతే కౌన్సిల్లో పదే నిలదీస్తూ ఉంటాం. కౌన్సిల్ ఏర్పడిన నాటి నుండి కూడా మా వార్డు శ్మశాన వాటికని అభివృద్ధి చేయండి అని చెప్పి పదే వార్డు అభివృద్ధి ప్రణాళికల్లో మేము రూపొందించి విన్నవించుకోవడం జరిగింది గత కమిషనర్ గారు కానీ మేయర్ గారికి కానీ. దాంట్లో భాగంగా శ్మశాన పునరుద్ధరణ పనులు ఏవైతే 48,60,000 రూపాయలు పునరుద్ధరణ పనులు, శ్మశాన రక్షణ గోడ ఏదైతే కుప్పకూలిపోయిందో, శ్మశాన స్థలం ఏదైతే కబ్జా కాకుండా కాపాడాల్సి ఉందో 8,30,000 రూపాయలతో శ్మశాన రక్షణ గోడ పనులు కూడా చేపట్టాల్సి ఉంది. కాంట్రాక్టర్లు అగ్రిమెంట్ అయినా కానీ కాంట్రాక్టర్లతో ఎందుకు పనులు చేయించలేకపోతున్నారు జీవీఎంసీ అధికారులు? కాంట్రాక్టర్లతో ఎందుకు కుమ్మక్కయ్యారు? కాంట్రాక్టర్లకి అధికారులకు లాలూచి ఏంటి? ఇవాళ మా వార్డు ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బంది, ఇరు గ్రామస్తులు పేదవానిపాలెం శివాజీపాలెం గ్రామాలకు చెందినటువంటి ఈ శ్మశాన వాటిక ₹1,00,00,000 విలువ చేసేటువంటి శ్మశాన వాటిక స్థలాన్ని కబ్జా కాబోతోంది, రక్షణ కూడా నిర్మించండి మహాప్రభ అని చెప్పి ఎన్నోసార్లు వినవించుకున్నాం. అభివృద్ధి చేయండి అని చెప్పి వినవించుకున్నాం. కాంట్రాక్టర్ చేయకపోతే కాంట్రాక్టర్ని బ్లాక్ లిస్ట్లో పెట్టిన దాఖలాలు లేవు. వేరే కాంట్రాక్టర్తో పని చేయించిన దాఖలాలు లేవు. అధికారులు ప్రభుత్వం మారినా కానీ అధికారులు తీరు మారలేదు. ఇంకా వైసీపీ వాసంతోనే వాళ్ళు మెసుగుతూ ఉన్నారు. కాబట్టి తక్షణమే చర్యలు చేపట్టాలి. కాంట్రాక్టర్ మీద సంబంధిత అధికారులపైన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా వెంటనే శ్మశాన వాటికి అభివృద్ధి చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.